అందరికీ నమస్తే. నా పేరు పూర్ణ సంపత్. మీరు చూస్తున్నది దక్షిణవే ఛానల్. మా ఛానల్ ద్వారా డివోషనల్ కాన్సెప్ట్‌ని చెప్పడం జరుగుతుంది. ఇకపై అలానే ఎవ్రీ ఫ్రైడే మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మనం చిన్నప్పుడు విన్నటువంటి సోషియో ఫ్యాంటసీ కథల్ని ఇకపై ఎవ్రీ ఫ్రైడే ఒక ఎపిసోడ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. మనం చెప్పుకోబోయే కథ పేరేంటంటే మాయా సరోవరం. ఈ మాయా సరోవరంలోని మొదటి ఎపిసోడ్లోకి ఇక వెళ్ళిపోదాం. అనగనగా అమరావతి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు అందరినీ బాగా చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఆ రాజ్యంలో ఈ రాజుగారి కింద ఒక ఉద్యోగి పనిచేస్తూ ఉండేవాడు. అతని పేరు కులశేఖరుడు. రాజుగారికి ఈ కులశేఖరుడు అంటే చాలా ఇష్టం. బాగా పనిచేస్తాడు, మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు, మంత్రి గారితో బాగా కలిసి ఉంటాడు, రాజ్యానికి సంబంధించిన ఏ అంశానైనా చాలా బాగా వివరిస్తాడని ఒక గుడ్ సైన్ రాజుగారికి కులశేఖరుడి మీద ఉండేది. అయితే కులశేఖరుడికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు బృహస్పతి. ఈ బృహస్పతికి చిన్నతనంలోనే తన తల్లి చనిపోయింది. దాంతో ఈ కులశేఖరుడు కొడుకుని చాలా బాగా చూసుకున్నాడు. తనకి చదువు, విద్యలు, వీటితో పాటు అణు విద్యలు, అస్త్ర విద్యలు, గుర్రపు స్వారీ ఇలాంటివన్నీ నేర్పించాడు. ఒకరోజు వీలు చూసుకొని రాజుగారికి నా కొడుకుని పరిచయం చేసి ఈ రాజ్యంలో ఒక వృత్తిలో నా బిడ్డని పెట్టండి అని చెప్పి రాజుగారిని అడగాలనుకుంటాడు కులశేఖర్. దానికోసం కొడుకుని ఒక ఉన్నత విద్య శిక్షణ ఇప్పిస్తాడు. అలా విద్యలన్నీ నేర్చుకొని సిద్ధంగా ఉన్న మన బృహస్పతి ఒకరోజు తీసుకెళ్దామని అనుకున్న కులశేఖరుడు అనుకోకుండా కులశేఖరుడు ఒకరోజు మరణిస్తాడు. దీంతో తల్లిని తండ్రిని పోగొట్టుకున్నటువంటి మన బృహస్పతి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. తన చుట్టాలు కానీ ఎవరు కానీ తన దగ్గరికి కూడా రానివ్వలేదు. సరే ఎలాగోలా బతికేద్దాం అనుకొని చెప్పేసి ఇక మన బృహస్పతి అనుకొని ముందుకెళ్తా ఉంటాడు. మంచి చెడు తెలియని సమయంలో, ఎవరితో స్నేహం చేయాలో తెలియని సమయంలో తను కొంతమంది చెడ్డ వ్యక్తులతో స్నేహం చేసి వ్యసనాల పాలవుతాడు. దాంతో అప్పట్లో మనకి రాజ్యంలో జ్యోతగ్రహాలు అని చెప్పి ఉండే. అంటే ఏంటంటే ఈ పేకాట్లు, పచ్చీస్లు ఇవన్నీ ఆడడానికంటూ ఒక గృహాలు ఉండేవి. అట్లా ఆ గృహాలకు వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు మన బృహస్పతి. కాలక్రమేణా వాళ్ళ నాన్నగారు చనిపోయిన కొంత వ్యవధి కాలంలోనే వాళ్ళ నాన్నగారు మన బృహస్పతి కోసం దాచిపెట్టినటువంటి ఆస్తి మొత్తాన్ని మన బృహస్పతి ఖర్చు చేస్తాడు. దాంతో అతని దగ్గర తినడానికి కూడా ఏమీ లేవు. ఒంటి మీద ఉన్న బట్టలు మాత్రమే అతనికి దగ్గర ఉన్నాయి అన్నమాట. అయితే చివరికి ఆ జూదగ్రహంలోనే ఉండిపోతాడు. బయటికి వెళ్ళాలంటే అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను చూసి హేళన చేస్తారేమో, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, ఎలా బతికినోడిని ఎలా అయిపోయాను అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితి. ఆడిని చూసి ఆ జ్యోతగ్రహంలో కొంతమంది, రే బృహస్పతి ఇదిగో భోజనం చేయండి. ఏంటి నీకు ఎలా కనిపిస్తున్నాను, నీ మీద ఆధారపడి బతికేవాళ్ళ కనిపిస్తున్నానా అంటే, అలా కాదురా, నీ పరిస్థితి కొంత బాగాలేదు కదా, ఇబ్బంది పడుతున్నావు, అందుకనే మేము నీకు ఈ భోజనాన్ని ఇస్తున్నాం అంటే, నీ మీద ఆధారపడి బతకాల్సినంత అవసరం నాకు లేదు అని చెప్పి మన బృహస్పతి కొంచెం అహంకారంతో చెప్పాడు. చింత చచ్చినా పులుపు చావలేదని, వీడికి అన్నీ పోగొట్టుకున్న అహంకారం చావలేదని చెప్పి వాళ్ళు అనుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో తన ఫ్రెండ్ అయినటువంటి దేవశర్మ వస్తాడు. దేవశర్మ బాగున్నావరా అని పలకరిస్తాడు. దాంతో మన బృహస్పతి బాగానే ఉన్నాను, ఇది ఇలా అయింది, నా పరిస్థితి ఎలా అంటే, సరే అయిందేదో అయిపోయింది, ఇక ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అనగానే వెంటనే వీడికి మళ్ళీ కోపం వచ్చి, నువ్వేదో ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతున్నాను, నువ్వు ఇచ్చే సలహాలు నాకు నచ్చట్లేదు, ఎలా బతకాలో నాకు తెలిసి ఉంటాడు. వెంటనే దేవశర్మ ఒక నవ్వునండి, నువ్వేంటి, నీ గది ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఎలా బతికినడివి, అన్ని తెలివితేటలు నీ అంత చదువుకున్నావు, వాటన్నిటినీ వదిలేసి పిచ్చోళ్ళ ఈ జ్యోతగ్రహాల్లో కూర్చోడు ఏంట్రా, ఈ జ్యోతగ్రహాలకి వ్యసమయ్యి నువ్వు ఇలాగా నాశనం అయిపోతున్నావు, దరిద్రం పట్టేసింది నీకు, కాబట్టి వీటన్నిటిని వదిలేసేసేసి నువ్వు వెళ్ళి ఏదైనా చేసుకొని బతుకురా అని చెప్పి సలహా ఇస్తే వాడికి వెంటనే కోపం వస్తుంది. ఒక్క క్షణం ఆలోచించి, ఎందుకైనా మంచిదే, నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు చెప్తున్నాడు కదా అని ఆలోచిద్దామనుకొని ఆలోచించి సమాధానం చెప్పబోయే లోపు వెనుకున్నటువంటి జ్యోతగ్రహంలో సడన్గా ఒక గొడవ వినపడింది. ఏంటా అని చెప్పేసేసి పరుగులు తీసుకుంటూ లోపలికి వెళ్తారు. అక్కడ రాజుగారి అశ్వథ దళాధిపతి అయిన జితేంద్ర ఒక్కసారిగా ఆ జ్యోతగ్రహం మీద విరుచుకుపడి తను ఒక నలుగురు సైనికులతో వచ్చి వాళ్ళందరినీ చితకబాడుతుంటాడు. ఇది చూసినటువంటి మన బృహస్పతి ఆడి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు చేస్తున్నది, ఇది చాలా అరాచకం, ఇది చాలా తప్పు,
అమాయకులైనటువంటి వాళ్ళని పట్టుకొని మీరు ఇలా హింసించడం తప్పు అంటాడు. నువ్వే ఒక జోదరివి, నువ్వు మాకు సలహా ఇచ్చేదేందిరా అని చెప్పి ఆయన చెండ్రగోలు తీసుకొని ఒకటి బాదుతాడు. నువ్వు నన్ను కొడతావా అని చెప్పేసేసి మన బృహస్పతి వెంటనే వాడిని ఒక్క తన్ను తన్ని గుద్దుతాడు. వాడెళ్ళి కొంచెం దూరంలో పడంగాల్నే ఇది చూసిన రాజభటులు ఇతని వైపు రావటంతో ఇతను వాళ్ళని కూడా కొడతాడు. ఇక దీంతో వీళ్ళు భయపడి పారిపోతుంటే వీళ్ళెమ్మటి ఆ జ్యోతగ్రహంలో ఉన్నోళ్ళందరూ వీళ్ళు ఎమ్మట పడతారు. నన్నే కొడతావా అని చెప్పేసేసి మన బృహస్పతి ఈ జిత్తు ఎమ్మట పడతాడు. ఈ జిత్తు గుర్రం ఎక్కి పరిగెత్తబోతుంటే ఆ గుర్రం ఇతను కూడా ఎగిరి దూకి ఆ గుర్రం మీదకి ఎక్కి పిడిగుద్ది కింద పడేసి ఆయన కొట్టుకుంటూ వెళ్తాడు. ఇలా ఈ గుర్రం రాజుగారి గృహం వైపు వెళ్ళడం జరుగుతూ ఉంటదనమాట. దీంతో పాటు వీళ్ళు కూడా కొట్టుకుంటూ అలా వెళ్తారు. ఈలోపు ఆ గుర్రం వెళ్ళి రాజగృహం దగ్గర ఆగిద్ది. ఇది చూసినటువంటి ఇలా వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు చూసినోళ్ళు అందరూ నవ్వుకుంటా ఈడి పరిస్థితి ఎట్టయిపోయింది, ఈడొక అశ్వసేనాపతి ఈయన పట్టుకుని ఈడెవడో కొడతాడు అది అని అందరూ నవ్వుకుంటా ఉంటారు. దీంతో ఆడు పరుగంతో పోద్ది. దాంతో పైన మంత్రి గారితో సంభాషిస్తున్నటువంటి రాజు కింద జరిగేటువంటి దృశ్యాన్ని చూసి ఎవరోళ్ళు జోదగాళ్ళు మన ముందు కొట్టుకోవడం ఏంటి, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళిద్దరిని తీసుకొని పైకి రండి అని చెప్పేసి బట్టలు చెప్తే బట్టలు తీసుకొని వస్తే బట్టలు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తారన్నమాట. రాజుగారు జిత్తుని చూసి ఏంటి జిత్తు ఏమైంది ఏంటి ఇదంతా అంటాడు. పక్కనే ఉన్న మంత్రి మన బృహస్పతిని చూసి ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది, వీడు మన కులశేఖరుడు కొడుకు అనుకుంటా అని చెప్పి తను ఆలోచిస్తాడు. ఈ జిత్తు రాజుగారికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రాజుగారు ఏం జరిగింది అనగానే జిత్తు అయ్యా వీళ్ళందరూ మన రాజ్యంలో జూదమాడతా రాజధికారులు మన వీధుల్లో సంచారం చేస్తున్నప్పుడు వీళ్ళు మనల్ని చూసి గౌరవించడమే కాక మన గౌరవాన్ని కించపరుస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అందువల్ల వీళ్ళకి బుద్ధి చెప్పాలని నేను భటులను తీసుకెళ్ళి ఇలా వీళ్ళని ఆ జూదగ్రహాన్ని తీసేద్దాం అనుకునేటప్పుడు వీళ్ళు నా మీద విరుచుకుపడి నన్ను కొట్టారయ్యా అని చెప్పి అంటాడు. దాంతో ఏదైనా కానీ ఒక అశ్వసేనాపతి అయి ఉండి నీ చేతిలో కత్తుండి దానితో నువ్వు విద్య ప్రదర్శించలేక నువ్వు ఇలా ఈరోజు అన్నీ పోగొట్టుకొని నువ్వు నా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డం నాకేం నచ్చల. ఈ మాట అనేలోపు మంత్రి గారు వెంటనే అని రాజుగారిని పక్కకు పిలిచి, రాజా వీడు మన మంత్రే, కానీ ఈరోజు అన్నీ పోగొట్టుకొని మన ముందు నిలబడ్డాడు. వీడు ఇలా అయ్యాడన్న పరిస్థితి మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ దాదాపు తెలిసింది. మన పక్క రాజ్యాలకు పాగితే మన మీద యుద్ధం చేయాలనుకున్న, మన మీద దండయాత్ర చేయాలనుకున్న వాళ్ళకి కనుక తెలిసిపోతే మన పరువు పోతుంది. వీడు మన రాజ్యంలో ఉండడం అంత మంచిది కాదు, ఇక వీడిని పంపించేసేద్దాం అంటాడు. దాంతో రాజు జిత్తు నీ ఖడ్గం అక్కడ వదిలేసి నువ్వు ఇప్పుడే రాజ్యాన్ని వదిలేసేసి వెళ్ళిపో, నీకు ఇదే మేము వేసే శిక్ష, రాజ్య బహిష్కరణ అంటాడు. దాంతో జిత్తు భయపడి అయ్యా రాజా అనగానే నేను చెప్పినదే వేదం, ఇంకా నువ్వు వెళ్ళిపోవాల్సిందంటే జిత్తు ఏదో చెప్పుకోపోతాడు. అయ్యా అది కాదు అయ్యా జరిగింది, జిత్తు ఒక్క మాట ఎక్కువ మాట్లాడావంటే ఈ క్షణమే తక్షణమే నీ తలని నేను ఖండిస్తా అంటాడు. ఇక దాంతో జిత్తు ఏం చేయలేక ఖడ్గాన్ని అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోతాడు. రాజుగారు మన బృహస్పతి వైపు చూసి ఏంట్రా జోదరి అయ్యుండి ఇలాంటివి చేయడం కరెక్టా, తప్పు కదా, నీకు నేను మరణ శిక్ష విధిస్తున్నాను అంటాడు. దాంతో మన బృహస్పతి నా దరిద్రం ఎలా తగలబడితే అలా తగలబడుద్ది అని చెప్పి ఒక నవ్వుకొని అలాగే రాజుగారు మీరు చెప్పినట్టే నేను పాటిస్తా అంటాడు. రాజుగారు ఏంట్రా నీకు మరణ శిక్ష విధిస్తే దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా అంటాడు. అన్నీ పోగొట్టుకున్నవాడికి, అందరూ వెలివేసినవాడికి, నాలాంటి జోదరికి ఇలాంటి శిక్ష కాక ఇంకేముంటుంది, మాలాంటి జోదరులు సన్యాసులతో సమానం, మేము ఏదైనా స్వీకరించగలం, మాకు దేని మీద ప్రేమలు ఆప్యాయతలు బంధాలు ఏమీ ఉండవు అనగానే దానికి రాజా ఆశ్చర్యపోయి ఎవర్రా నువ్వు అనగానే వెంటనే మంత్రి రాజా నా దగ్గర కులశేఖరుడు పనిచేశాడు కదా, ఆ కులశేఖరుడి కొడుకు వీడు అనగానే రాజా గారు అవునా అంటాడు. సరే మీ నాన్నగారి మీద ప్రేమతో నేను నీకు శిక్షను మార్చి నీకు రాజ్య బహిష్కరణ చేస్తాను, కొంతకాల వ్యవధి పాటు నేను సమయం ఇస్తాను, నువ్వు బయటికి వెళ్ళి మారి మళ్ళీ మన రాజ్యంలోకి వచ్చి నాకు కనబడితే మీ నాన్నగారు చేసినటువంటి వృత్తిని నీకు అప్పచెప్తాను. దాంతో చిన్నపోయి మన బృహస్పతి సరే రాజావారు అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. మంత్రి కూడా తనతో వెళ్ళి ఎలాగైనా మారు, ఎందుకంటే రాజావారి మాట అంటే మాటే, నీ యొక్క అదృష్టం నీ అదృష్టం పండింది, శిక్షణ కాక నీకు వరంగా మార్చాడు రాజావారు, కాబట్టి నువ్వు వెళ్ళి మారి మళ్ళీ వెనక్కు వచ్చి రాజాగారికి కనబడితే మీ నాన్నగారి యొక్క జాబుని నీకు ఇస్తాడని చెప్పి చెప్తాడు. సరే 4 అడుగులు వేసి వెళ్ళబోతుండగా రాజావారు వచ్చి బృహస్పతి అంటాడు. రాజావారు అని తిరగంగానే ఇదిగో ఆ జిత్తుగాడు వదిలేసిన ఖడ్గం
ఇది తీసుకొని వెళ్ళు అంటాడు. సరే అని అతని ఖడ్గం తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇలా దారిలో వెళ్తుండగా ఒకసారిగా జోదగ్రహం వైపు చూసి, అయ్యో నా స్నేహితుడికి చెప్పి వెళ్ళిపోదాం, ఇక నేను వస్తానో రాను, రావడానికి ఎన్నేళ్ళు పడుతుందేమో, నా ప్రాణ స్నేహితుడైన దేవశర్మను ఒక్కసారి కలుసుకొని వెళ్దాం అని చెప్పి అటువైపు వచ్చి తను జోదగ్రహం దగ్గరకు వచ్చి డోర్ వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయి వెంటనే గట్టిగా డోర్ వస్తాడు. జోదగ్రహం లోపల నుంచి ఎవడ్రా, ఎవడు తలుపుని తన్నేది అంటాడు. ఎవడ్రా వీడు, నన్ను ఎవడ్రా అంటున్నాడని చెప్పి, నేను జోదర్ని కాదు, డోర్ తీ అంటాడు. అనగా నా లోపల నుండి ఒకటి చొమ్మ ఎవరు వచ్చారు ఏంటని చెప్పి డోర్ తీగల డోర్ తీసి ఆ జోదగ్రహం ఓనర్ అంటాడు. ఇలా నువ్వా జోదం వాడేవాడి, నువ్వు నాకు చెప్పుతావా డోర్ తీయమని అంటే తన చేతిలో ఉన్న ఖడ్గం ఇలా తీపోతాడు. ఒకప్పుడు నేను జోదర్ని కావచ్చు, ఇప్పుడు కాదు, ఇప్పుడు నా చేతిలో ఖడ్గం కూడా ఉంది, గుర్తుపెట్టుకో అంటాడు. అదేంటి 2 గంటల క్రితం కూడా వీడికి జోదరే కదా, ఇప్పుడు అణివిచ్చొచ్చు అంటున్నాడు. వామ్మో వీడితో నాకు ఎందుకు వచ్చిన సమస్యలే, వీడికి ఏం కావాలో అది చెప్పి పంపిస్తే సరిపోద్ది అంటాడు. దేవశర్మ నా స్నేహితుడు లోపల ఉన్నాడా, పంపించు అంటాడు. నేను మాట్లాడాలి, నన్ను లోపలికి పంపించు అంటాడు. లోపల ఎవరు లేరు అంటాడు. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, నేను లోపలికి వెళ్ళాలి అంటే మొన్నటి దాకా నువ్వు ఈ జోదగ్రహం మీద పడి బ్రతికిన వాడివి, నువ్వు నన్ను ఆదేశిస్తున్నావు అంటాడు. తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఇలా తీయంగానే ఆ ఖడ్గాన్ని చూసి ఆ జోదగ్రహం వాడు వణికిపోతూ, బాబోయ్ నీతో నాకెందుకు వచ్చిన సావులే కానీ, నువ్వు మారితే నాకెందుకు, సస్తే నాకెందుకు, బతికితే నాకెందుకు, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి అంటాడు. లోపల ఉన్న దేవశర్మ నా స్నేహితుడు, ఒకసారి కలవనిస్తే మాట్లాడి వెళ్తానంటాడు. నేను ఇందాక జరిగిన సంఘటన వల్ల ఈ జోదగ్రహం మొత్తాన్ని ఖాళీ చేపిచ్చేశాను, ఇకపై ఇక్కడ జోదం అనేది ఏమీ జరగదు అని అంటాడు. ఇవన్నీ నాకు అనవసరం, నా స్నేహితుడు నేను కలవాలంటాడు. వెంటనే జోదగ్రహం ఓనర్ ఏమంటాడంటే, ఈ జోదగ్రహం ఖాళీ చేయడంతో అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, దాంతోపాటు నీ స్నేహితుడైనటువంటి దేవశర్మ కూడా వెళ్ళిపోయాడు అంటాడు. అయ్యో రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నానే, నా స్నేహితుడైనటువంటి దేవశర్మను ఒక్కసారి కలుసుకొని వెళ్దాం అనుకున్నానే, ఇలా జరిగిపోయిందేంటి, ఎదురాత ఎలా జరిగితే అలానే జరుగుతుంది, మనమైతే ముందు వెళ్ళిపోదామని చెప్పి తను అలా రాజ్య వీధుల్లో నడుచుకుంటూ రాజ్యం వదిలేసి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు అడవుల్లో నడుస్తూ అడవుల్లో జరిగిన దుప్పల్ని తింటూ మెల్లగా వేరే ఒక రాజ్యాన్ని చేరతాడు. తర్వాత ఏం జరిగిందనేది 2వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా కథ మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.